శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విడిచిపెట్టవలసినవి, విడిచిపెట్టకూడనివి, పరిశుద్ధం చేయవలసిన పదార్థాల వివరణ. నెయ్యి, నూనె మొదలైన వానితో తడపబడిన అన్నం, గోధుమలు, యవలు, గోరసములు అనేవి తినకూడదు. క్రమ పద్ధతిలో లేని వంకములు, రాళ్ళు, బంగారం, వెండి, త్రాళ్ళు, బట్టలు, ధర్మశాస్త్రం నందు చెప్పబడ్డ కందమూలాలు, పండ్లు, పప్పు దినుసులు, మనులు, రత్నాలు, వజ్రాలు, పగడాలు, మంచి ముత్యాలు, ఇంటి అందరి పాత్రలు యాగంలో నీటి చేత తడిపితే అవి పవిత్రమవుతాయి. ఇనుప వస్తువులను పరిశుభ్రం చేస్తే అవి శుభ్రమవుతాయి. నూనె గిన్నెలు వేడి నీటితో కడిగితే శుద్ధి అవుతాయి. చేటలు, ధాన్యం, లేడి చర్మం, రోకలి, రోలు, మడతపెట్టిన గుడ్డలు, గడ్డి, కర్రలు మొదలైనవి నీటిని చల్లుట వలన పరిశుద్ధమవుతాయి. కొయ్య వస్తువులు, దంతపు సామాన్లు, కొమ్ములు కడుగుట వలన పరిశుభ్రమవుతాయి. మట్టితో చేసిన కుండలు తిరిగి కాలిస్తే అవి పరిశుద్ధి పొందుతాయి. భిక్షాన్నం, మంగలి చేతులు, చాకడి చేతులు, ఆడదాని ముఖం, దారిలో తెలియకుండా తొక్కిన వస్తువులు, నౌకర్లు తెచ్చిన పువ్వులు, గంధం మొదలైనవి, చాలా కాలం నుంచి నిల్వ ఉంచిన పదార్థాలు, చిన్నపిల్లలు చేసే పనులను, ముసలివారు చేయి పనులను, అగ్నిహోత్రం గల గదులను, చంటిబిడ్డ తల్లిని, నీరు మొదలైనవి సహజంగానే పవిత్రములగట వలన వేరే వాటిని పరిశుభ్రం చేయనక్కర్లేదు. కాల్చటం వల్ల, ఆవు పేడ చేయి అలుకట వల్ల, గీత గీయటం వల్ల, దున్నటం వల్ల భూమి పవిత్రమవుతుంది. వెంట్రుకలు, పురుగులు గల ఆవు చేత వాసన చూడబడినది, ఈగలు ముసిరినది అయిన ప్రదేశాన్ని బూడిదలో అయినా మట్టితో అయినా చల్లితే అవి పవిత్రమవుతాయి. పులుపు వస్తువులు తగులట వల్ల, వాటితో తోముట వల్ల రాగి పాత్రలు శుభ్రమవుతాయి. కారం చేత సీసం, సత్తు పాత్రలు పరిశుద్ధమవుతాయి. బూడిదతో కంచు పాత్రలు శుభ్రపడతాయి. నీటి వల్ల మలమూత్రాలు శుభ్రపడతాయి. ఆవు తాగడానికి ఉపయోగకరమైన నీరు పరిశుద్ధమైనదని గ్రహించవలెను. దుమ్ము, నిప్పు, గుర్రం, ఆవు, నీడ, సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, గాలి, భూమి, జలం, బ్రాహ్మణులు, ఈగలు మొదలైనవి పవిత్రములగును. మేక, గుర్రం వీటి ముఖములు పరిశుద్ధమైనవి. ఆసనం, పడక, ప్రయాణం, పడవ మార్గం నందున్నవి సూర్యచంద్ర కిరణాల వల్ల పవిత్రమగును. అన్నం రాశిగా ఉన్నంత నమ్మకం వలన ముట్టినంత వరకు వదిలి మిగిలిన దాన్ని నీటిని చల్లి తీసుకోవాలి. చెడిపోయిన అన్నం తినవారికి 3 రోజులు ఉపవాసం ఉండట అనేది ప్రాయశ్చిత్తం. రజస్సులైన దాన్ని, చండాలని, మంగళవాన్ని ముట్టుకుంటే కట్టుబట్టలతో స్నానం చేయాలి. శవాన్ని మోసినా, ఎముకలు పోగు చేసి నదిలో విడిచినా కట్టుబట్టలతో స్నానం చేసి గోదానం చేసి సూర్యుని చూడాలి. నీటిని, మొలను, శరీరాన్ని నలిచినటువంటి నలుగుపిండిని దాటి వెళ్ళరాదు. ఎంగిలి పదార్థాలను, మలమూత్రాదులు వదిలిన పదార్థాలను ఇంటి యందు ఉంచకూడదు. స్నానానికి ముందుగా నీటిలోని మట్టిని 5 సార్లు తీసి గట్టుపైన పెట్టి ఆ తర్వాత స్నానం చెయ్యాలి. ఈ విధంగా గృహస్థ అనేవాడు ఆచారవంతుడయుండి ప్రవర్తించాలి. లేనిచో మహాపాపం అనుభవించునని మదాలస చెప్పినది. మదాలస అలర్కునికి అశౌచ ప్రకరణం గురించి తెలుపుట. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు మరణం సంభవిస్తే వారి జ్ఞాతులకు వరుసగా బ్రాహ్మణులకైతే 10 రోజులు, క్షత్రియులకైతే 12 రోజులు, వైశ్యులకైతే 15 రోజులు, శూద్రులకైతే 1 నెల రోజులు మైల ఉంటుంది. ఏ కులం వారైనా అశౌచ దినం లోపలే కర్మ చేయాలి. సపిండులకు చనిపోయిన రోజునాడు శవంను తాకినను తప్పులేదు. బంధువులైతే అస్థి సంచయనం తర్వాత కర్మ చేయవాన్ని తగలరాదు. సోదరులు అస్థి సంచయనం తర్వాత చనిపోయిన వాడిని ఉద్దేశించి దానం ఇవ్వాలి. ఆయుధాల వల్ల, అగ్ని వల్ల, నీటి వల్ల బంధించడం వల్ల చనిపోయిన వాని బంధువులు స్నానం చేస్తే శుద్ధి అగును. బాలుడు దేశాంతరముకు పోయినవాడు, సన్యాసమును స్వీకరించిన వాడు చనిపోయినచో వారి బంధువులకు స్నానం చేయుటతోనే శుద్ధి అగును. సన్నిహితులు మాత్రం 3 రోజులు మైల పట్టాలి. ముందుగా ఒకని దుర్మరణము వలన మైలురాగా అంతతో మరి ఒక మైల కలిగితే మొదటి దానిలోనే రెండవదైన మైలు కూడా శుద్ధి అగును. జన్మించుట అనే జాతా శౌచమందు చనిపోయిన వాని అశౌచమందు ఇదే లెక్క ప్రకారంగా శుద్ధి కలుగును. సపిండ సోదరులందు కలిగే అశౌచాలకు వెంటనే కట్టుబట్టలతో స్నానం చేసి ఆ తర్వాత మైల పట్టాలి. మైల తీరిపోయిన తర్వాత శాస్త్రోక్త ప్రకారంగా శ్రాద్ధం చేయాలి. ఇటువంటి ఏకోద్దిష్ట శ్రాద్ధం వలన పితృదేవతలు శాశ్వతమైన మోక్షం పొందుతారు. శ్రాద్ధం చేసేవారంటే కర్త. శ్రాద్ధ కాలం నందు బ్రాహ్మణులను యథాశక్తిగా పూజించాలి. వేదాధ్యయనం చేయవాడు, న్యాయంగా ప్రసాదించిన ధనం కలవాడు, యజ్ఞం చేయవాడు, తనను తాను పొగడుకొనకుండా ఇతరులను నిందించకుండా ఉన్నట్టి మానవుడు ధర్మార్థ కామాలు పొంది పరలోక సుఖములను పొందగలడు అని మదాలస అలర్కుని ఉపదేశించగా అలర్కుడు మిక్కిలి సంతోషించినాడు. అలర్కుడు రాజ్యాన్ని పొంది ఆ తర్వాత రాజ్యం పోగొట్టుకొనుట.
ఈ విధంగా అలర్కుడు తన తల్లి మదాలస వలన అనేక విషయాలు తెలుసుకుని యవ్వనం వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి మంచి కుమారుని కన్నాడు. అనేకమైన యాగాలు చేశాడు. అన్ని కాలాల్లోనూ పితృవాక్య పరిపాలకుడగచూ ప్రవర్తించుచుండెను. తండ్రి పెద్దవాడొకటి వల్ల కొద్ది రోజులకే రాజ్యం అలర్కునికి అప్పగించి అడవికి వెళ్ళిపోయినాడు. ప్రజానురంజకంగా రాజ్యం పరిపాలించమని తండ్రి నుండి నీతులను ఎన్నింటినో గ్రహించినాడు. అంతటా మదాలస తన కుమారునితో, నేను చెప్పిన విధంగా రాజధర్మాలు పాటించుచు నీతి నియమాలు అనుసరిస్తూ ఉచిత రీతిగా రాజ్యం పాలించము. గృహస్థాశ్రమం సర్వదా కష్టసుఖాలతో కూడిన సుఖంనే ఇచ్చును. నీకు భరించరాని కష్టాలు వచ్చినప్పుడు కష్టపడవద్దు. ధనమంతా నశించిన ధైర్యం మాత్రం వీడకము. నేను నీకు ఒక ఉంగరం ఇచ్చేదను, దాన్ని నీ వద్దనే ఉంచుకొనము. ఆ ఉంగరం పైనున్న అక్షరముల యొక్క అర్థమును గ్రహించి జీవించము అని ఒక ఉంగరం ఇచ్చింది. అనేక విధాలుగా తన కొడుకును ఆశీర్వదించింది. మదాలస తన భర్తతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయింది. అలర్కుడు జనరంజకంగా రాజ్యాన్ని పాలించుచుండెను. దుష్ట శిక్షణ చేస్తూ శిష్టులను రక్షిస్తూ అనేకమైన యాగాలు చేసి ఆనందం పొందుచుండెను. కొంతకాలానికి అలర్కుని యొక్క కుమారులు పెద్దవారే బలపరాక్రమ సంపన్నులైనారు. ధర్మస్వరూపులను ప్రతివారు పొగడుచుండిరి. అలర్కుడు ధర్మార్థములను సమంగా పాటించుచుండెను. ఇంద్రియ సుఖాలు పొందుచుండెను. ఈ విధంగా చాలా కాలం రాజ్యం చేసినాడు. కానీ వారికి ఓ రోజు ఒక యుగంగా తోచింది. ధర్మము అర్థమును మాత్రమును వేడలేదు. ఇట్లు రాజ్యంను వదలలేక వైరాగ్యం పొందలేక ఉన్నట్టి సోదరుని చూసి సుబాహు అనే తపోధనుడు తమ్మునికి వైరాగ్యం తెలుపడే ఉపాయం తోచక విచారించుచుండెను. సోదరునికి శత్రువులు ఎక్కువైతే ఇంద్రియలోలత్వం తగ్గిపోతుంది, కాబట్టి శత్రువులను వృద్ధిపరచడం మంచిది అని నిర్ణయించుకొని కాశీరాజు వద్దకు వెళ్ళి తన సహోదరుని యొక్క రాజ్యం హరించమని అనేక విధాలుగా ప్రార్థించినాడు. అందుకు కాశీరాజు అంగీకరించినాడు. కాశీరాజు తన గూఢచారులతో, చారులారా, మీరు అలర్కుడని రాజు దగ్గరకు వెళ్ళి రాజ్యం అంతటినీ మా రాజుకు ఇమ్ము అని చెప్పండి అనగా గూఢచారులు సరి అని అంగీకరించి అలర్కుని వద్దకు వచ్చి నమస్కరించి మంచి మాటలతో ఇట్లు చెప్పిరి. అలర్క రాజా, నేను కాశీరాజు యొక్క దూతని. రాజాజ్ఞ ప్రకారంగా ఇక్కడికి వచ్చి తిని. దూత వల్ల దోషములు ఎన్నటికీ కలగవు. కాశీరాజు మీతో ఇట్లు చెప్పమన్నాడు. కాశీరాజు నీ రాజ్యాన్ని కోరుచున్నాడు కాబట్టి రాజ్యం వారికి ఇచ్చివేయము, లేదా యుద్ధానికి సిద్ధపడము అని చెప్పమన్నాడని చెప్పగానే అలర్కుడు, చారుడా, నీ వల్ల ఏమాత్రం దోషం లేదు. నేను భయంతో రాజ్యం కాశీరాజుకు ఇయ్యను. నాకు రాజ్యం కావాలని నా దగ్గరకు వచ్చి అడిగితే ఇచ్చేదను, లేనిచో యుద్ధానికి సిద్ధపడమని చెప్పమని చెప్పగా గూఢచారి సరే అని అంగీకరించి అలర్కుని వద్ద నుండి సెలవు తీసుకుని కాశీ నగరానికి వచ్చి కాశీరాజుకి అలర్కుని సమాచారం తెలిపినాడు. కాశీరాజు విషయమంతా విని యాచించి తెచ్చుకుని రాజుకి ఉచితం కాదు అని అలర్కునిపై యుద్ధానికి సిద్ధమై చతురంగ బలములతో కూడి వాని రాజ్యంపై పడి సామధాన భేద దండోపాయాలతో ఆ అలర్కుని రాజ్యం అంతటిని ఆక్రమించి ముందుగా అతని ధనరాశులు ఆక్రమించుకున్నాడు. అలర్కుడు ఆ విధంగా రాజ్యం పోగొట్టుకుని చింతించినాడు. తర్వాత స్నానం చేసి తన తల్లి మదాలస ఇచ్చిన ఉంగరం గురించి తలుచుకున్నాడు. వెంటనే తన తల్లి మహిమ వల్ల ఉంగరం అలర్కుని చెంత చేరింది. ఉంగరం మీద ఉన్న అక్షరాలు చదివి పులకించిపోయి సంతోషించినాడు. ఆ ఉంగరం అందలి అక్షరముల అర్థం ఏమనగా, సంఘపరిత్యాగం నందు ఇష్టం లేనిచో సత్సాంగత్యం చేయవలను, కామమును విడిచిపెట్టుటకు ఇష్టం లేకపోతే మోక్షమును మాత్రమే కామించవలను. ఈ అర్థం కలిగిన శ్లోకము ఉంగరం మీద ఉన్నదాన్ని చదివి అలర్కుడు ఆ విధంగానే చేయుటకు నిశ్చయించుకున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.